సార్ నమస్తే సార్. నమస్తే సార్ కొత్తగా ఒక లైన్ అయితే బాగా హల్చల్గా అంటే బాగా ట్రెండ్ అయిపోతుంది. ఏంటంటే అది వేణుస్వామి నుంచి జగన్ ఫ్యాన్స్ కి గండం ఉందంట. అసలు ఏంటి అసలు గండం? వేణుస్వామిని నేను చాలా సార్లు ఉతికి ఆరేశాను. ఉతికి మామూలు కాదు, ఇప్పుడు కూడా చెప్తున్నాను. వేణుస్వామి ఒక డబ్బున్న వాళ్ళ దగ్గర జలగల రక్తాన్ని పీల్చుకునే ఎవరు? వేణుస్వామి అండి. ఓకే, వేణుస్వామి అంటున్నాను. అందువల్ల వేణుస్వామిని నమ్మిన వాడు ఎవరైనా ఉన్నాడంటే అంతకంటే వెంగళాయి ఎవరు ఉండరు. ఇదేం చేశారంటే ఒక జాతకరత్న మిడతం బొట్లు అని ఒకటి ఉంటుంది. అది చెప్పాలి. ఆ జాతకరత్న మిడతం బొట్లు పెద్ద జ్యోతిష్యుడు అయిపోయాడు. అదేంటంటే వాడికేదో యోగం ఉంది, అందుకనే ఇప్పుడు నా చేతిలో ఏముందో చెప్పంటే వాడికి సైకలాజికల్గా చెప్తారన్నమాట. పెన్ను ఉందని చెప్పి ఓహో మీరు స్వామి అంటారు. అలాగా సైకాలజీ తప్ప ఇక్కడ జ్యోతిష్యం ఏమీ లేదు. జనం ట్రెండ్ని గుర్తించి ఎప్పటికప్పుడు ఆయన ఆ మాట ఘంటాపదంగా చెప్తాడు. ప్రభాస్ అయిపోయాడు, విజయ్ దేవరకొండ అయిపోయాడు, నాగ చైతన్య సమంత అయిపోయింది. ఇప్పుడు మనకి ఎవరు కొత్తగా వచ్చారు? కేసీఆర్ వచ్చారు. బల్ల గుద్ది చెప్పాడు మాట, 20 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రి అని డామ్మని పేలిపోయాడు. నెక్స్ట్ రేవంత్ రెడ్డి వచ్చాడు. రేవంత్ రెడ్డి కూడా అలాగే చెప్పాడు, 20 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రి అన్నాడు. 10 నెలల్లో దించేస్తామంటున్నారు వీళ్ళు. ఈ వేణుస్వామిని ఏం చేయాలి? ఏం చేయాలి? ఆయనకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? పోనీ ఎవరైనా వెళ్ళినట్టయితే మీడియా వాళ్ళు సరిగ్గా అడగరు. మరి ఆ మీడియా వాళ్ళకి ఏమో 10 25 ఇచ్చి పంపించేస్తున్నాడో ఏమో తెలియదు. ఈ మధ్య మీడియా వాళ్ళు కూడా 1000 లక్షలు వసూలు చేస్తున్నారని ఇప్పుడిప్పుడే చదువుతున్నాను. ఒక ఇంటర్వ్యూకి 2 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మీడియాలో. అటువంటి పరిస్థితుల్లో ఏదో కొద్దో కాసో కోసో పేరున్న వాళ్ళ దగ్గర చెప్తే అది ఏదో వైరల్ అవుతుందని నా ఉద్దేశం. కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్కి వేణుస్వామి వల్ల గండం ఏముంటుంది? వాడు 100 మంది ఫ్యాన్స్ వచ్చారంటే వేణుస్వామి ఇక్కడ కాదు, ఎక్కడో నేపాల్ పోవాలి. ఇండియాలో ఉంటే రాబోయే ఇండియాలో ఉంటే ఆయన శరీరాన్ని పోల్చుకోవడానికి కూడా ఒక ముఖం మిగలదు. అది జగన్ ఫ్యాన్స్ ఎందుకండి? జగన్ ఫ్యాన్స్ వల్ల గండం ఎందుకు ఉంటుంది? ఏకంగా చావే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వేణుస్వామి మాటలు విని జగన్ విన్ అయిపోతాడంటే నిజంగా విన్ను కాదనుకుంటే అంతవరకు వేసిన బెట్టింగ్లన్నీ కోల్పోయినట్టయితే వచ్చి వేణుస్వామినేమో గుడ్ మార్నింగ్ అని చెప్తారా? నష్టపోయిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ అందరూ వచ్చి గుడ్ మార్నింగ్ అంకుల్ అవ్వారి అని మా పళ్ళు ఏదో మంచి కొత్త షారువులు కప్పుతారా ఆయనకి? మక్కలు ఎరగొట్టేస్తారు, పళ్ళు రాళ్ళగొట్టేస్తారు, కళ్ళు పీకేస్తారు, నాలుగు కోసేస్తారు. ఎందుకంటే నాకు అంత కసిగా ఉంది. నీకు జ్యోతిష్యం ఏమి తెలుస్తాబాయ్? నువ్వు జ్యోతిష్యం గురించి చెప్తావు. జ్యోతిష్యం అనేది ఏమిటో జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అది కూడా జ్యోతిష్ శాస్త్ర మంత్రశాస్త్రం ఉంది, జ్యోతిష్ శాస్త్రం ఉంది. వరహమిహిరుడు అనే ఆ విషయం కూడా తెలియదు. వరహమిహిరుడు అనే ఆయన వల్ల మనకి జ్యోతిష్యం పుట్టుకొచ్చింది. ఆయన ఎక్కడి నుంచి? వేదాల్లోంచి వచ్చిందే జ్యోతిష్యం. దానికి ఘడియలు విఘడియలు అన్నీ కరెక్ట్గా ఉంటే చెప్పగలడు. నక్షత్రం అంటే గంటలు నిమిషాలు ఘడియలు విఘడియలు ఇవన్నీ కరెక్ట్గా ఉంటే దాని ప్రకారంగా కొంత చెప్పగలరు. అంతేగాని జ్యోతిష్యం నిజమైపోతుందని ఎవరు చెప్పరు. జ్యోతిష్యంలో పెద్ద తమాషా ఏంటంటే నువ్వు అనుకుంటే అవుద్ది, నువ్వు అనుకోవనుకుంటే అవద్దు అంటారన్నమాట. అంటే వేణుస్వామి ఒక ప్రముఖ హీరోయిన్ దగ్గర పూజ చేయడానికి దాదాపు 30 లక్షలు తీసుకున్నాడు కొన్ని వార్తలు వస్తున్నాయి. అవునండి, మన డబ్బున్నోళ్ళే పట్టుకుంటాడు. లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి ఆ రంగురంగుల చొక్కాలు, మెళ్ళు బంగారాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? మామూలు చిలక ప్రశ్న చెప్పుకున్నలాగా ఎర్రటి ఎండలో కూర్చోమని చెప్పండి, 5 రూపాయలు మించి వస్తాయా?
అది 10 రూపాయల నుంచి వస్తాయా? ఉదయం పగలంతా అంటే పగలంతా కూర్చున్నట్టయితే సాయంత్రానికి ఒక 200 రూపాయలు వస్తాయి అనుకుందాం. పైగా ఈ వేణుస్వామి కంటే చిలక ప్రశ్న బెటరు. ఎలాగంటే సైకలాజికల్గా చెప్పగలం. మీకు ఒక చిలక ప్రశ్న చూడమని మనం చెప్పాం అనుకోండి. ఆ చిలక ఎలా అని ఒక కార్డు తీసింది. ఆ కార్డులో పట్టాభిషేకంతో ఉన్నటువంటి బొమ్మ వచ్చిందనుకో, నీకంతా సుఖమే, అంతే కదా. లేకపోయినట్టయితే పార్వతీ పరమేశ్వరులు, షణ్ముఖుడు, వినాయకుడు వచ్చిందనుకోండి, దాన్ని మించిన సుఖం ఏముంది? పెద్ద నాగసర్పం వచ్చిందనుకోండి, దాన్ని మించిన వేడే ఉంది. కొంత మనం గెస్ చేయగలం. ఒక నాగసర్పం, ఒక మహాచండి, వీళ్ళందరూ అంటే అహంకారంతో ఉన్నట్టయితే అప్పుడు ఏమనుకుంటారంటే ఏదో పొరపాటు జరిగింది, మనం దాన్ని శాంతింపజేసుకోవాలని ఏదో అంటే చిలక ప్రశ్న కూడా వేణుస్వామి జ్యోతిష్యం కంటే బెటరు. ఇదే చెప్తున్నాను, చిలక ప్రశ్న వేణుస్వామి కంటే బెటర్. మరి 30 లక్షలు 100 లక్షలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కారులో కూర్చోబెట్టుకుని ఆ వేణుస్వామిని ఎక్కడికో తిప్పుతూ ఉన్నారు. మొన్న ఒక వీడియో అయితే బయట బాగా వైరల్ అవుతుంది. అవునండి, ఆ వీడియో వైరల్ అయింది, నేను కూడా చూశాను. ఇప్పుడు ఎవరికైనా నువ్వు బాగుంటావంటే ఆనందం అండి. ఇప్పుడు బాగుంటావంటే ఆనందం. నేను మామూలుగా వీడియోస్ చెప్పినప్పుడు ఎంతోమంది నాకు ఫోన్ చేశారు కలుద్దామని. కలవడం ఎందుకు, అయిపోయింది అంతే. నాకు తప్ప వీడియో చెప్పినంత వరకే. మళ్ళీ అందరికి వెళ్ళి ఇంట్లో కాఫీ తాగి వాళ్ళు టిఫిన్ తిని ఎందుకు నాకు దండగా అవసరం లేదు కదా. అందువల్ల ఇది కేవలం వ్యాపార లక్షణాలతో చేస్తే జరగదు. ఇంకొక విధంగా చెప్తాను జ్యోతిష్యాన్ని. ఎన్టీ రామారావు గారి ఇంటికి కొండరాజులు వచ్చేవాళ్ళు. వాళ్ళు శక్తికి పూజ చేసి ఇంట్లోకి వస్తారు. ఎన్టీ రామారావు గారి దగ్గరికి వస్తారు. ఆయనకి అంటే కళ్ళారా చూశాడనమాట. అయ్యా భిక్ష వెయ్యండి అంటూ జోలి చూపిస్తారు. భిక్ష అంటే వాళ్ళ దృష్టిలో ఎంతో కొంత 5దో 10దో ఇవ్వమని. ఈ 5దో 10దో వేసినప్పటికీ అందులో పాము కనిపిస్తుంది. ఏమిటి స్వామి అనేసరికి అబ్బే ఏమీ లేదని దులుపుతారు. ఇలాగొచ్చి నమస్కారం పెడతారు. వాళ్ళు ప్రతి నమస్కారాలు పెడతారు. ప్రతి నమస్కారాలు పెట్టగానే కొండరాజు ఉంగరాలను పట్టుకుంటాడు. ఇలా తీసేసరికి ఉంగరాలు మాయ అయిపోతాయి. ఇదంతా కనికట్టు జ్యోతిష్యము వాళ్ళు చెప్తారన్నమాట. ఇదంతా లేదండి, శక్తి పూజ చేసి వస్తాము, మేము ఏమనుకుంటే అది జరుగుతుంది. బట్ శాంతులు అవి చేసినంత వరకు ఉంటారు. వారు నిరంతరం శక్తి పూజలు చేస్తారు. శక్తి పూజలు చేసేవాళ్ళు నీలాంటి బుషర్ట్లు, నీలాంటి బంగారపు అని వేసుకోరు. అర్థమైందా? ఎవరైనా బంగారపు ఈ కాషాయి రుద్రాక్షలు వేసుకున్నారంటే అది షోకి తప్ప మామూలు రుద్రాక్ష ఉంటుంది. మిగతా రుద్రాక్షలకి పట్టు ఉండదు. ఆ రుద్రాక్షలకి నిరంతరం ఒక తపస్సు ఉండాలి, తపన ఉండాలి, ఏదో మంత్రులు జపిస్తూ ఉండాలన్నమాట. దాన్ని శాంతింపజేయాలి. అర్థమైందా? పరాయి వాళ్ళు ఎవరైనా తాకినట్టయితే వాళ్ళతో ప్రక్షాళనం చేసుకోవాలి. అంత కథ ఉంది. మరి ఈయన వచ్చేసి నోటుకు వచ్చినట్టు చెప్పేసి 30 లక్షలు 40 లక్షలు దండేసుకొని కోట్ల మీద కోట్లు సంపాదించి తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి తాలూకు ఫ్యాన్స్ వల్ల గండ ఉందని మరి చాలా దాన్ని ఏమిటంటే హాస్యాస్పదం. అది కరెక్ట్ కాదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కానీ ఓడిపోయినట్టయితే నువ్వు ఉండవు.